అమ్మమ్మ వాళ్ళింట్లో భూతం. ఎండాకాలం సెలవులు ఉన్నాయి. కౌశిక్ ఇంకా టీనా, బాబాయ్, పిల్లలు, లిల్లీ ఇంకా మయూర్తో పాటు ట్రైన్లో తమ అమ్మమ్మ వాళ్ల ఊరు విలాస్పూర్ వెళ్తున్నారు. నలుగురు విలాస్పూర్ తమ అమ్మమ్మ తాతయ్య గారింటికి చేరుకున్నారు. అమ్మమ్మ తాతయ్య వారిల్లు పొడవైన పెద్ద ఇల్లు. ఇంట్లో కేవలం అమ్మమ్మ తాతయ్యనే ఉంటారు. వాళ్ళిద్దరూ కొడుకులు ఫారెన్ షిఫ్ట్ అయ్యారు. నలుగురు అన్నా చెల్లెలు వెళ్ళగానే అమ్మమ్మ తాతయ్య గారిని హత్తుకున్నారు. అరే, వచ్చేసారా పిల్లకాయలు? మీరు రావడంతో నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు కళకళలాడుతోంది. బంగారు తల్లులు. పిల్లలు, కాళ్ళు చేతులు కడుక్కొని త్వరగా ఫ్రెష్ అవ్వండి. మీ అమ్మమ్మ మీకోసం భోజనం వేడివేడిగా సిద్ధం చేసింది. అంటే మీరు ఇంకా ఏ పనివాడిని పెట్టుకోలేదా? మమ్మీ చెప్పి చెప్పి అలసిపోయింది మీకు. ఈసారి అమ్మమ్మ తాతయ్య ఎవరు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాళ్ళు చేతులు కడుక్కుని అందరూ భోజనం చేశారు. ఇక నలుగురు తమ తమ గదుల్లోకి వెళ్లి పడుకున్నారు. కాని లిల్లీకి నిద్ర పట్టలేదు. ఆమె ఇల్లు మొత్తం చూడాలనుకుంది. నిద్రనే పట్టడం లేదు. ఇల్లంతా చూస్తాను. అందరూ అయితే నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరూ రారు. కానీ బెడ్రూమ్ లో నుంచి వచ్చి నడుస్తుంది. కానీ అమ్మమ్మ తాతయ్య బెడ్రూమ్ లో నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. లిల్లీ దాక్కుని మాటలు వింటుంది. వద్దు, పిల్లలకు అస్సలు చెప్పవద్దు, వాళ్ళు భయపడతారు. అరే కానీ ఏమీ లేదు, నేను కాస్త బయట తిరిగి వస్తాను. లిల్లీ భయపడిపోతుంది. ఇంకా తాతయ్య బయటికి రాకముందే వెనక్కి పరిగెడుతుంది. ఎందుకంటే తాతయ్య ఆమెని చూడకూడదని. పరిగెత్తుకుంటూ ఆమె చాలా దూరం వచ్చింది. కానీ సడన్ గా ఆమెను ఎవరో ఒక గదిలోకి లాగారు. తలుపులు మూసుకున్నారు. గదిలో చాలా చీకటిగా ఉంది. ఇంకా ఒక నిచ్చెన ఉంది. అది పైకి మరొక అంతస్తుకి ఉంటుంది. ఎవరున్నారు? ఎవరు లాగారు నన్ను లోపలికి? టీనా, మయూర్, నాకు తెలుసు మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు అని. అప్పుడే సడన్ గా లిల్లీ వైపున ఎవరో చెయ్యి వేశారు. లిల్లీ వెనక్కి తిరిగి చూసి ఆమె వణికిపోయింది. ఒక భయంకరమైన భూతం నిలబడి నవ్వుతున్నాడు. లిల్లియా తల్లి, రా, నా దగ్గరకు రా. భూతం 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 లిల్లీ వైపు వస్తుంది. లిల్లీ గట్టిగా అరిచింది. ఇక ఆమె రెండు కళ్ళు మూసుకుంది. లిల్లీ, ఏం జరిగింది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లిల్లీ కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా కౌశిక్, మయూర్ ఇంకా టీనా ఉన్నారు. లిల్లీ కౌశిక్ ని పట్టుకుని ఏడుస్తుంది. కౌశిక్, ఇక్కడ భూతం ఉంది. ఓ లిల్లీ, కమాన్, భూతం ఇక్కడేమీ లేదు, నువ్వేదో ఊహించుకున్నట్టున్నావు. అప్పుడే సడన్ గా టీనా గట్టిగా అరిచింది. ఏం జరిగింది? టీనా ఆ నిచ్చెన వైపు సైగ చేసింది. నిచ్చెన పైన భూతం కూర్చున్నాడు. భూతాన్ని చూసి అందరి ఆరోగ్యం క్షీణిస్తుంది. పిల్లలు, గుర్తుపట్టారా నన్ను? నేను మీతో పాటు ఆడుకునేవాడిని, మిమ్మల్ని ఉయ్యాల కూడా ఊపేవాడిని కదా. చూడు, అతనే అతనే. అవును, రా నా దగ్గరకు. పిల్లలు భయపడిపోతారు. వద్దు వద్దు వద్దు. ఇక అరవడం మొదలు పెట్టారు. అమ్మమ్మ పేరు వినగానే భూతానికి కోపం వస్తుంది. పిల్లల వైపు వస్తుంటారు. పిల్లలు తలుపు దగ్గరికి వెళ్ళారు. తలుపు వాటంతటికవే మూస్తున్నాయి. జాగ్రత్త, మీ అమ్మమ్మ తాతయ్యలను పిలిస్తే నేను మిమ్మల్ని అలాగే మింగేస్తాను. ఎవరు నువ్వు? ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నావు? భూతం పిల్లల దగ్గరికి వచ్చి కౌశిక్ ని పైకెత్తి గాల్లోకి విసిరేస్తాడు. కౌశిక్ గట్టిగా కింద పడిపోతాడు. ఓ దేవుడా, చచ్చాన్రా. ఇక భూతం ఒక్కొక్కరిని గాల్లోకి ఎత్తి విసిరి నలుగురు అరుపులు కేకలు వేస్తూ ఉన్నారు. భూతం పెద్ద పెద్దగా నవ్వుతున్నాడు. అప్పుడే సడన్ గా నిచ్చిన పైనుంచి కిందికి దిగి అమ్మమ్మ తాతయ్య వచ్చారు. తాతయ్య చేతిలో కర్ర ఉంది. తాతయ్య అమ్మమ్మని చూసి పిల్లలకు ధైర్యం వచ్చింది. ఇక భూతం తాతయ్య కర్రని చూసి భయపడతాడు. అతను పారిపోయేలోపే దానికి ముందే తాతయ్య కర్ర తీసుకుని భూతాన్ని కొట్టడం మొదలుపెట్టాడు.
అయ్యగారు క్షమించండి. అయ్యగారు క్షమించండి. నట్వర్, నా పిల్లల్ని ఏడిపిస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో. ఇంకా కొట్టండి వాడిని, చాలా కొట్టండి వాడిని. తాతయ్య భూతాన్ని చాలా కొట్టాడు. ఇక భూతం గాయపడింది. నడువు, పారిపో ఇక్కడి నుంచి. ఇంకోసారి పిల్లల్ని ఏడిపిస్తే గుర్తుంచుకోని పరిస్థితి ఎలా ఉంటుందో. తాతయ్య చేతిలో నుంచి విడిపించుకొని భూతం ఏడుస్తూ మాయమైపోతాడు. పిల్లలు, మీరు బాగానే ఉన్నారా? మేము బానే ఉన్నామమ్మమ్మ. కానీ ఇతనెవరు? అమ్మమ్మ తాతయ్య వైపు చూస్తుంది. చెప్పు, ఇప్పుడైనా చెప్పాల్సిందే కదా. ముందు మేము మీకు చెప్పలేదు, ఎందుకంటే మీరు భయపడతారని. ఆ భూతం మా పాత పనివాడు నట్వర్. అతను 20 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఏంటి? కానీ ఈ పేరు మేము మొదటిసారి వింటున్నాం. అవును, అప్పుడు మీరంతా చాలా చిన్న పిల్లలు. అప్పుడు నట్వర్ మిమ్మల్ని చూసుకునేవాడు. కానీ ఒకరోజు అతను చనిపోయాడు. ఇక ఆ రోజు తర్వాత మేము నిర్ణయించుకున్నాము, మేము మళ్ళీ పని వాళ్లను పెట్టుకోము అని. నట్వర్ ఎలా చనిపోయాడో కేవలం మాకే తెలుసు. ఎలా చనిపోయాడమ్మమ్మా? ఒక రాత్రి జరిగిన విషయం. నట్వర్ ఇంకో దొంగతనం చేసి పారిపోతున్నాడు. కుక్కలు అరుస్తున్నాయి. ఇక తాతయ్య మేల్కొన్నారు. నట్వర్ తాతయ్యని చూసి భయపడేవాడు, పారిపోలేకపోయేవాడు. అందుకే తిరిగి ఇంట్లోకి వచ్చాడు. మెట్లపై నుంచి పైకి పారిపోతున్నాడు. సడన్ గా కాలు జారి పడిపోయాడు. ఇక అతను చనిపోయాడు. ఇంట్లోనే తిరుగుతోంది. చాలా మంచిదైంది. తాతగారు భలే బుద్ధి చెప్పారు. ఇక అతను రాడు కదా? తిరిగి తప్పకుండా వస్తాడు, కాని మిమ్మల్ని బాధ పెట్టడు. అది విని పిల్లలు చింతిస్తారు. కాని తాతయ్య గారి కర్ర కూడా అద్భుతం చేసింది. ఆ రోజు నుంచి పిల్లలకు నట్వర్ భూతం ఇంట్లో మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. దివాళీ పండుగ రోజు రాత్రి మహారాష్ట్రలోని కొంకన్ విభాగంలో జరిగిన కథ. కొంకన్ ని ప్రజలు స్వర్గం అని పిలుస్తారు. ఎందుకంటే సముద్రం, దట్టమైన అడవి, ఇంకా చాలా అందంగా ఉంటుంది నేచర్. అదే కొంకన్. కొంకన్ ముంబై నుంచి చాలా దూరం. అదొక 200-300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రమణ్, తన వైఫ్ శ్వేత, తన 7 ఏళ్ల కొడుకు అమీర్తో పాటు ముంబైలో ఉండేవారు. తన భర్త కూడా ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు. రమణ్ యొక్క జన్మస్థలం కొంకన్. సావంత్వాడే అనే ఒక చిన్న గ్రామంలో తనదొక అందమైన ఇల్లుంది. కానీ ఆ ఇల్లు ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఎందుకంటే చాలా ఏళ్లకు ముందు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అది మాత్రం కాదు, తనకు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎవరూ లేరు. దివాళీ రోజులొచ్చాయి, లీవ్స్ కూడా వచ్చాయి. ఒకరోజు రమణ్తో శ్వేత ఇలా అనింది, ఏమండి, ఈసారి దివాళీ మనం మన ఊర్లో జరుపుకుందామండి. ఎందుకంటే మనకు అక్కడ పెద్ద ఇల్లుంది. అది ఏం గతిలో ఉందో ఏమో మనకు తెలీదు. ఎందుకంటే మనం వెళ్తూ వస్తుంటే అది కొంచెం మెయింటైన్ గా ఉంటుంది. రమణ్ సరే అన్నాడు. మరుసటి రోజు అందరూ రెడీ అయ్యి వెళ్లారు. సావంత్వాడికి బయలుదేరారు. నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ వెళ్తూ సావంత్వాడి ఎప్పుడు రీచ్ అయ్యారో అన్నది కూడా తెలీదు. వాళ్ళు వాళ్ళ ఇంటిని చూసిన వెంటనే చాలా షాక్ అయ్యారు. అది చాలా పాడుపడిపోయింది. ఇంటికి 4 వైపులు చెట్లు, గడ్డి పెరిగాయి. చూడ్డానికి చండాలంగా ఉంది. నాన్నా, ఇదేదో హాంటెడ్ హౌస్. బాబు, నా చిన్నప్పుడు ఇక్కడంతా చుట్టుపక్కల చాలా ఇళ్లుండేవి. బహుశా మన ఇళ్ల పక్క వాళ్ళు ఎక్కడైనా షిఫ్ట్ అయ్యారేమో. పర్లేదు, మనం దాన్ని మళ్ళీ కొత్తగా రెడీ చేద్దాం. రమణ్, ఇంటి పని చేసే వాళ్ళని పిలుస్తారా? రమణ్ ఊర్లో ఉన్న ఒక అతని దగ్గర మాట్లాడి ఇంటి పని చేసే వాళ్ళని పిలిచారు. కానీ వాళ్ళందరూ చాలా భయపడుతున్నారు. కొంతమంది లోపల శుభ్రం చేయండి, కొంతమంది బయట శుభ్రం చేయండి. అందులో ఒక అతను మెయిన్ డోర్ ఓపెన్ చేశాడో లేదో, లోపల ఒక భయంకరమైన దయ్యం నించుని భయంకరమైన శబ్దం చేస్తూ ఉంది. తను గట్టిగా అరిచాడు. సడన్ గా డోర్ ని క్లోజ్ చేసేశాడు. ఏమైంది? అది లోపల పిశాచి. ఏముంది? ఉండు, నేనొచ్చి చూస్తాను. రమణ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. లోపల ఎవరూ లేరు. అరే, అది నీ భ్రమై ఉంటుంది. వెళ్ళు లోపలికి. సాయంత్రం లోపల పని పూర్తి చేయాలి. తను భయపడుతూ లోపలికి వెళ్లిపోయాడు. పని చేయడానికి వచ్చిన ఇంకొకతను అక్కడే గడ్డి కోస్తున్నాడు. శ్వేత నించుని చూస్తూ ఉంది. తను చాలా బాగా గడ్డి క్లీన్ చేస్తూ ఉన్నాడు.
తను గడ్డిలో కూర్చున్నాడు. అప్పుడు సడన్ గా ఒక చెయ్యి లోపల నుంచి వచ్చి తన చెయ్యి పట్టుకుంది. అది చూస్తే పెద్ద పిచాచి. కాపాడండి, కాపాడండి! ఆ దయ్యం వాడి చేతిని గట్టిగా పట్టుకుని తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని తనని కొట్టడం ప్రారంభించాడు. దాన్ని చూసిన శ్వేత అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమైంది? అది భూతం, భూతం. కాని అక్కడ ఎవ్వరూ లేరు. తన చెయ్యి కూడా బానే ఉంది. అరే అన్నా, ఏమీ లేదు, నువ్వు భయపడకు, డోంట్ వరీ. అయినా సరే అని చెప్పి మళ్ళీ పని ప్రారంభించాడు. తను చాలా గడ్డిని కోసి వెనక వేశాడు. వేస్తున్నట్లే అక్కడ వేసిన గడ్డి మీద శ్వేత యొక్క దృష్టి పడింది. తన గుండె ఆగిపోయినట్లయింది. గడ్డి మీద చాలా రక్తం ఉంది. సాయంత్రం అవ్వడానికి ముందే పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు. ఇల్లంతా క్లీన్ గా సెట్ అయిపోయింది. అమీర్ హాల్లో కూర్చుని ఫోన్ లో గేమ్ ఆడుతున్నాడు. మరియు శ్వేత రూమ్ లో రమన్ తో ఉండింది. తను చాలా ఆలోచిస్తూ ఉంది. కమాన్ శ్వేత, గడ్డిలో ఏదైనా జంతువు కూర్చొని ఉంటుంది, అది గీసుకుని ఉంటుంది. దాంట్లో పెద్ద ఆందోళన చెందేదే ఉంది. మరుసటి రోజు దివాళీ. అమీర్ మరియు రమన్ ఇంటిని అందమైన పువ్వులతో డెకరేట్ చేస్తూ ఉన్నారు. శ్వేత లోపల పూజ తయారీ చేస్తుంది. శ్వేత రమన్ ని పిలుస్తూ ఉంది. రమన్, రమన్, కొంచెం లోపలికొస్తారా? తను పిలుపు వినగానే రమన్ లోపలికి వెళ్ళిపోయాడు. అమీర్ బయటే ఉన్నాడు. అప్పుడు సడన్ గా ఒక భయంకరమైన దయ్యం మెల్లగా అక్కడికొచ్చింది. దాని ఆ బాబు చూడగానే చాలా భయపడ్డాడు. తన నోట్లో నుంచి ఒక మాట కూడా రాలేదు. ఆ దయ్యం మెహర్ ని చూస్తూనే ఉంది. అప్పుడు అక్కడున్న తలుపులు మూసుకున్నాయి. తర్వాత భయంకరంగా నవ్వడం ప్రారంభించింది. అక్కడే ఉన్న అందమైన పువ్వుల మీద తన చెయ్యి పెట్టింది. తన చెయ్యి అక్కడ తాకిందో లేదో ఆ అందమైన పువ్వులు నల్లగా మారిపోయాయి. మెహర్ భయంతో అక్కడ జరుగుతున్నవన్నీ చూస్తూ నించుండిపోయాడు. తర్వాత సడన్ గా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిందో లేదో తన నాన్న అక్కడికొచ్చాడు. తనొచ్చినప్పుడు ఆ దయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. పువ్వులు కూడా మారిపోయాయి. తలుపెందుకు మూసేసావు నాన్న? కాని మెహర్ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ నాన్నని వెళ్లి గట్టిగా హక్ చేసుకున్నాడు. అరే బాబు, ఇందులో అంత భయపడే విషయం ఏంటి? రాత్రయింది. అందరూ పటాకులు కొడుతున్నారు. శ్వేత బయట దీపాలు వెలిగిస్తుంది. ఆ దీపం మారిపోతుంది. ఎవరో పక్కనే నించుని దాన్ని ఊబి ఆర్పినట్టు అనిపిస్తూ ఉంది. సడన్ గా భూమి మీద ఏదో ఒక భయంకరమైన షాడో తనకి కనిపించింది. శ్వేత తలపైకెత్తి చూసింది. అదే భయంకరమైన ఆ దయ్యం అక్కడే నించుని నవ్వుతూ ఉంది. ఆ దీపం అక్కడే వదిలేసి తను భయంతో లేచి అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయింది. లోపల రమన్ మెహర్ ని సమాధానం చేస్తున్నాడు. డోంట్ వరీ కన్నా, అది నీ భ్రమై ఉంటుంది. డోంట్ వరీ, పూజ చేసుకుందాం, ఆ తర్వాత చాలా టపాసులు కాల్చుకుందాం. మరియు శ్వేత చాలా భయంతో దగ్గరికి వెళ్లి ఇలా అని చెప్పింది. రమన్, ఇది ఎవరి ఇమాజినేషన్ కాదు రమన్, ఎవరి భ్రమ కానే కాదు. ఇక్కడ నిజంగానే దయ్యం ఉంది. నేనిక్కడ మిమ్మల్ని తీసుకొచ్చి తప్పు చేశాను. మన ప్రాణాలకి ప్రమాదం. మనం వెళ్ళిపోదాము. దా, ఇప్పుడే వెళ్ళిపోదాం రమన్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. వాట్? ఇంపాసిబుల్. అప్పుడు సడన్ గా డోర్ ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది. కిటికీల నుంచి కూడా శబ్దం వస్తుంది. తల్లిదండ్రులిద్దరూ కొడుకుని చాలా గట్టిగా పట్టుకున్నారు. కాసేపు అయ్యాక తలుపులు మరియు విండోని పగలగొట్టుకుని బయటి నుంచి చాలా దయ్యాలు ఇంటి లోపలికొచ్చాయి. తల్లిదండ్రులిద్దరూ కొడుకుని చాలా గట్టిగా పట్టుకున్నారు. తను కూడా చాలా భయపడుతున్నాడు. ఏం కావాలి మీకు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మేమిక్కడ దీపావళి చేసుకోవడానికి వచ్చాం. ప్లీజ్ మమ్మల్ని క్షేమంగా ఉండనియండి. ఉండడం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అది కూడా ఇప్పటికిప్పుడే. మేము 10 ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాం. ఏ ఇల్లు ఇప్పుడిక మాది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. రమన్ షాక్ అయ్యాడు. శ్వేత మరియు కొడుకు కూడా భయపడుతున్నారు. సడన్ గా అప్పుడు ఒక పిచాచి లోపలికి వెళ్లి వాళ్ళ వస్తువులన్నీ ప్యాక్ చేసి తీసుకొచ్చింది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరి చేతికిచ్చింది. వాళ్ళిద్దరూ అవి తీసుకుని అక్కడే కారెక్కి ఇంటికి ముంబైకి వెళ్లిపోయారు. ముంబైకి వెళ్లిపోయారో లేదో ఆ రోజు రాత్రే తను ఒక డీలర్ కి కాల్ చేశాడు. ఆ డీలర్ కొంకన్లో ఉన్న తన ఇంటిని అమ్మేసి ఆన్లైన్ లోనే తనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా సావంత్ వాడికి లైఫ్ లో వెళ్ళనే కూడదని తను అనుకున్నాడు.